మనకి మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. పెస్టిసైడ్స్ బాగా వాడేయడం, టాక్సిన్స్. మనకి ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల్లో మసాలాల్లో కూడా ఎన్నో కార్సినోజెన్స్ బయటపడ్డాయని చెప్పి బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా అమ్మ చేతి ఇంటి వంటే కదా, దీనిలో కూడా ప్రాబ్లం ఉంటే ఇంక ఎక్కడ పోవాలని తలపట్టుకుంటున్నారు. సో ఏం చేయాలి సార్, ఎంత సీరియస్గా తీసుకోవాలి ఇవి? ఒకటండి, మన చేతిలో ఉన్నది మనం చేయగలం. ప్రివెంట్ ద ప్రివెంటబుల్. ఇక మా ప్రతిదాన్ని కూడా కొలత వేసి రోజు క్యాన్సర్ వస్తుందని భయంతోనే మనం జీవించాల్సిన అవసరం అస్సలేం లేదు. ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ ఇన్ ఎ జాయ్ఫుల్ వే. సో కనుక నేనేమంటానంటే, కన్జంప్షన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బ్యాలెన్స్డ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ, కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, ఓకే, ఇవి ఫండమెంటల్గా మనం తీసుకున్నట్లయితే మరి ఎంత మోతాదులో తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది. సి సంబడి సెడ్ లైక్ దిస్, దెర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. అంటే ఏది కూడా పాయిజన్ అని మనం చెప్పలేము, డోస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మర్క్యూరీ ఇన్ ఏ స్మాల్ డోస్ కెన్ బి పాయిజన్. సో కాబట్టి కొన్ని విషయాల్లో ఎంత అనేటువంటిది డోస్ మీద మనం అన్లిమిటెడ్గా రెడ్ మీట్ కన్జంప్షన్ చేస్తున్నాం, అన్లిమిటెడ్గా యు ఆర్ టేకింగ్ ఫ్యాటీ డయట్, యూఆర్ టేకింగ్ మోర్ క్యాలరీస్, బికమింగ్ ఒబీస్, మోర్ రిస్క్. సో కనుక ఆ బ్యాలెన్స్ అనేది వీ హ్యావ్ టు డిఫైన్ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అని అంటాను. సో ఈ ఇథైలిన్ ఆక్సైడ్ తర్వాత ఇలాంటివన్నీ కూడా పెద్దగా అంటే చూడండి, ఇప్పుడు ఇథిలిన్ ఆక్సైడ్ గురించి మీరు అడిగారు, కరెక్టే. సో దీనివల్ల ఏంటంటే ఒక 50 times లేకపోతే 100 times ఎక్కువ మోతాదులో అది ఉంది దాన్ ద పర్మిసబుల్ వాట్ ఎవర్ లిమిట్స్ అని చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇథిలిన్ ఆక్సైడ్ ఈజ్ ఎ కార్సినోజన్, దెర్ ఇస్ నో డౌట్. కానీ మరి ప్రతి ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు మీరు మెజర్ చేయలేరు కదా. హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ టేక్ ఇట్? ఐ థింక్ దీనికి ఏంటంటే మనకి లెజిస్లేషన్, మన వాట్ ఎవర్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయో, దే హ్యావ్ టు బి మోర్ స్ట్రింజెంట్. అవి పీరియడ్గా చెక్ చేసి వాళ్ళు అట్లీస్ట్ మనకు అష్యూర్ చేసి ఫుడ్ మనకి ఇస్తే మనం తీసుకోగలం. కానీ మనం రోజు వీ కెనాట్ మెజర్ వెదర్ ఎథిలిన్ ఆక్సైడ్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేచర్కి దగ్గరగా బ్రతకడం అండ్ సమతుల్యమైన జీవనశైలి, ముఖ్యంగా బాగా వ్యాయామం చేయడం, ఏదో విధమైన ఫిజికల్ యాక్టివిటీ అవసరమని సూచిస్తున్నారు సార్. ఇట్స్ వెరీ వెరీ ఎన్లైట్నింగ్ సార్. అంటే చాలా రీఅష్యూరింగ్ ఆల్సో ఇన్ మెనీ వేస్ డాక్టర్ చిన్నబాబు గారు.